తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేయాలనుకున్న సామాన్యులకు బస్సుల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం, మాధవరం వంటి ప్రధాన బస్టాండ్లో వేలాది మంది ఓటర్లు చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిపై తమిళగా బెట్ర కజగం టీవీకి అధినేత నటుడు విజయ్ తీవ్రంగా స్పందించారు. చెన్నైలోని ప్రధాన టెర్మినల్స్ అన్ని జనంతో నిండిపోయాయి. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దని స్పందించారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇది ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రలా కనిపిస్తోందని మండిపడ్డారు. ఓటు వేయకుండా సామాన్యులను అడ్డుకుంటున్నారని అన్నారు. వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల కూడా ఓటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే పోలింగ్ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించాలని ఈసీని కోరారు. ఓటర్లందరికీ తమ హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో ఉన్నారు. కార్తిక్, చెప్పండి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అయితే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా చాలా అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల వేళ దాదాపు ఇప్పటి వరకు కూడా 17% మందికి పైగా కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. 1,48,000 మందికి పైగా కూడా ప్రస్తుతం 9 గంటల వరకు కూడా తమిళనాట తమ ఓటు హక్కును కూడా ఓటర్లందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా పోలింగ్ అనేది అయితే జరుగుతూనే ఉంది. అయితే అంతకంటే ముందుగానే నిన్న రాత్రి నుంచి ఇప్పుడు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే చెన్నైతో పాటు చెన్నై నుంచి బయటికి వెళ్లేటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేటువంటి చాలా ప్రాంతాల్లో కూడా బస్సుల కొరత అనేది కూడా తీవ్ర స్థాయిలో ఉంది. దీని కారణంగా ఓటర్లు చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఇటు చెన్నైలో ఉన్నటువంటి కోయంబేడు బస్టాండ్ కావచ్చు, కేలంబాకం కావచ్చు, మాధవరం బస్టాండ్ లో కొన్ని వేల మంది కూడా అక్కడే ఉండిపోయి రోడ్డు మీద ఉండిపోయినటువంటి పరిస్థితి. దీంతోనే ఈ విషయాన్ని మీద స్పందించడానికి కూడా టీవీకి అధినేత విజయ్ ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. దాదాపు 2 గంటల పాటు కూడా పోలింగ్ అనేది పెంచాలి, రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరగాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది సరైనటువంటి రవాణా వ్యవస్థ లేకపోవడం కారణంగా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్ర కారణంగా కూడా బస్సుల కొరత ఏర్పడింది. దీనివల్ల పోలింగ్ ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఓటు వేయడానికి వెళ్లలేకపోతున్నారు. కాబట్టి ఆ దిశగా కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరడం కూడా జరిగింది. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా 17.69% ఇప్పటి వరకు కూడా పోలింగ్ అనేది నమోదైంది. ఇప్పటికీ కూడా ఓటర్లు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటు చెన్నై సిటీలో కూడా 35 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ మొత్తంలో కూడా చాలా వరకు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎండవేడి మీద తట్టుకోలేక గత ఒక అరగంటగా మాత్రం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రామాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఓటర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇటు టీవీకే కావచ్చు, ఏఐడీఎంకే, డిఎంకే ఇలా పోటాపోటీగా దాదాపు 2 నెలల పాటు చేసినటువంటి ప్రచారం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకు ఏదైతే ఓటర్లు పోలింగ్ బూత్ కు వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఓటర్లు కిలోమీటర్ల కొద్దీ కూడా బారులు తీరున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా పోలింగ్ సమయం అనేది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి చాలా మంది బస్సుల కొరత కారణంగా రాలేకపోతున్నారంటూ కూడా ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత లేఖ రాయడానికి వెనుకున్నటువంటి ఉద్దేశం కూడా అదే. దానికి తోడు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన వ్యక్తిగత విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఒకటైతే తెలుసు, మనం నిన్న రాత్రి వస్తున్నటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లలేక బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో కోయంబేడు కావచ్చు, కేలంబాకం కావచ్చు బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందుగానే వెళ్లినటువంటి వారు మాత్రం తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. 9 గంటల వరకు కూడా 1 కోటి మందికి పైగా కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. 1,44,028 మంది ఓటర్లు 9 గంటల వరకు కూడా ఓటు వినియోగించుకున్నారంటే ఏ స్థాయిలో ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. అయితే మరొక గంటన్నరలో ఓటింగ్ శాతం అయితే తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు తమిళనాడు వ్యాప్తంగా 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉంది. ఒక చెన్నై సిటీలోనే 44 సెంటీగ్రేడ్ల వరకు కూడా ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ తీవ్రత కారణంగా ఓటర్లు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం తమిళనాడు వ్యాప్తంగా అయితే పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా సాగుతోంది. నటులతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఓటు వేయడానికి అయితే ముందుకు వస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.